హై హై లే చూడు రొచ్చెట్లున్నది ఇదంతా అవ్వకద్దు పని కొడుకద్దు ఈడో 10 దట్టలు మట్టిపోతా మరి లేచి ఈ బర్లకాడ సాపు చేస్తానది ఏం లేదు అవ్వ నిల్వకే ఉండాలి కొడుకు నిల్వకే ఉండాలి అయ్య మాత్రం తెల్లారు లేవాలి పాలు విండాలి పాలు పోసి రావాలి పాల పైసలు వసూలు చేసుకురాని పోవాలి పెండకాయలు జరగరాదు ఎటు పోయేస్తాను ఎటో పనికి పోయి వచ్చినట్టు పోయేస్తాను ఇక దొరికించుకున్నావా పొద్దుగాల సుప్రభాతం మా మీద నువ్వు ఏడికి పోయినవే గా సుజాత అక్కోళ్ళు ఇంటికి పోయినా ఇగో వాళ్ళ మొగడు పెద్ద గోడ టీవీ తెచ్చిండయ్యా మనం తెచ్చుకుందామా తెచ్చుకుందాం మనం కూడా పెద్ద గోడి టీవీ తెస్తా సినిమా టాక్సీ కడితే నీకు నీ కొడుకు ఏంది సినిమా టాక్సీసా ఏడ కట్టిస్తావు నక్కల కుంట్ల కట్టిస్తాయి నక్కల కుంట్ల శరలబడి సత్తురు ఇద్దరు పోలి ఎందుకయ్యా ఊరికే మా మీద పడెడతావు గిట్ల గిట్ల నడుచుకుంటానే మరి లేరా కొడుక 10 దట్టలు మట్టి అయితే ఇటుకాడికి పోయినా సాపుగా నడవచ్చు కదా లేకపోరా అదే ఏ ఊకోరాదయ్యా ఇంకా చదువుకున్నాడు ఏం పని చేస్తాడయ్యా నువ్వు చేయరాదు నువ్వు చేసిన చాలకి ఇంకా వాడు చేయమంటారా ఏం చదువుకున్నాడే ఇంటర్మీడియట్ చదివి ఇంట్లో పంటాడు పని చేత కాదు పాట చేత కాదు అయినా వానిక నీ బర్లేనయ్యా నీ పాలన్నీ ఇస్తాను ఈ రోజులో పని చేస్తాడు అన్నయ్య వాడుగా ఆఫీసులో ఏమన్నా పని చూసుకుంటాడు కానీ ఆఫీసులలో చేస్తాడా నీ కొడుకు నౌకరు చేస్తాడు కావచ్చు అయినా రాసి రాసి చెయ్యి వస్తుంది జెండు బాబు రాయిపో ఏ ఉకా నువ్వు ఎప్పటికీ మా మీదనే ఎడతావే నువ్వు ఎవరు చేయాలి నీదంతా నువ్వు చేయరాదు నువ్వు అట్టుకనే ఉన్నావు కదా ఇప్పుడు ఓ నువ్వు దొరసాని వాడో దొర నేను పని జీతగాన్ని మీకు జీతగాన్ని ఎంత ఇస్తాలే నాకు జీతం మీరు ఎందుకయ్యా నోరు నెత్తి పెట్టుకుంటా ఊకే చేసేది చేయరాదు మీ అసొంటి అవ్వగొడుకులను అయితే నేను భూపాపటం మీద ఏడ చూడలే ఫోన్ చేయని చెప్తానుగా హలో అన్న వస్తానా అన్నంది బయలుదేరుతా పట్టుకొస్తానా సరే ఓకే తొందరనే అత్త అన్నీ ఉండు ఏందే ఓయ్ అన్నం వేసుకురా వేసుకొత్తన్న తొందరగా అయ్యో అంటే ఆగనే ఆగడు ఇప్పుడు పోయేది నౌకరు ఏమైనా ఉన్నదా గత గరం అవుతాను నామికి ఇంటి తిన్నదానే తినలే అంటే తినవలేదా మనం ఇప్పుడు అది తింటే తినకుంటేది ఆకలి అయితే అది చేసుకొని తింటుంది అంటే తింటే తీయరాని పడుతుంది దానికి కడుపులో కాలితేనే వెళ్తుంది బాధ అన్నది ఏందన్నది ఇటు పిలువుపోయే సౌమ్య ఏం చేస్తాను వారే లైట్రా ఏందే పట్టిన చిరాకు పడతావు బిడ్డ మీద నువ్వు మంచిగా ఉన్నాయి నువ్వు నీ బిడ్డ వేసే కథలు ఏంది బిడ్డ అన్నం తిన్నాడు ఎందుకు తింటా తీయను తిను ఎందుకు తినలే బిడ్డ 11 అవుతుంది టైము తింటా నేను తిను ఏమైంది బిడ్డ నువ్వు చెప్పరాదు బిడ్డ ఎందుకు బిడ్డ ముఖం అంతా మొత్తం గుంజుకపోయింది తినేదాకా ఫోన్ చూసినాక గుంజుకోపోదా ఏయ్ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు ఏమనుకుంటున్నావు మరమ్మా బాబా మావ పంచు 2 ముక్కలు తినబడితే పట్టు తినే నువ్వు తిను మావ పంచు ఒక 2 ముక్కలు నచ్చేది అది బిడ్డ గిది వరకు దాకా తినకుంటుంటే కడుపులో పేగులు మార్చుకోపోవా నువ్వు తినకపోతే నాకు ఇట్ల మనం ఉంటుంది బిడ్డ పాను ఇట్లా ఏతనే అది నెత్తికెక్కి కూర్చున్నది నేను మిమ్మల్ని బాధ పెడుతున్నా కదా నాన్న ఎందుకు బిడ్డ గట్లా అంటావు నువ్వు మమ్మల్ని బాధపడేది నువ్వు నేను ఈ లవ్వు చేయకుండా ఉండాల్సింది మిమ్మల్ని మోసం చేసిన నేను బాగా గదేంది బిడ్డ గట్లా అంటావు నువ్వు నన్ను మోసం చేసలేదు బిడ్డ నువ్వు నన్ను మోసం చేసేదాన్ని అయితే కనుక నువ్వు ప్రేమించడం తీసుకొని నాకు చెప్పకుండా చేయకుండా నాకు గుండె లేదని పారిపోకపోతావు బిడ్డ అర్థం చేసుకున్నదాన్ని కాబట్టి నాన్న నేను అరవింద్ని ప్రేమించిన నాన్న అని చెప్పి నువ్వు గట్లెందుకు అంటున్నావు బిడ్డ నువ్వు ఇవన్నీ రంది పెట్టుకుంటున్నావా ఇవన్నీ మనసులో పెట్టుకోక బిడ్డ నువ్వు నన్ను మోసం చేసిరిందిరా గట్ల అనుకోక బిడ్డ అసలుకే ఇగో తిను బంగారు తల్లికి నేను తినబెడితే నాకు నిమ్మలం బాబా నేను బయటికి పోతాను ఏమన్నా బిర్యానీ ఏమన్నా బిడ్డ నీకు ఇష్టమైంది వద్దు నాన్న ఎగ్ పప్పు ఏమన్నా బిడ్డ గట్లెందుకు అంటున్నా బిడ్డ ఏమన్నా తెత్తే తీయరాదు అయ్యో
అది బాగా పొడుగు చేసింది మళ్ళీ బిర్యానీదేనా ఎగ్ పప్పుదేనా అంటున్నావు దానికి. ఏందే తలకే పని ఎత్తలేదా? ఎందుకు కొడుతున్నావు అక్కల ముక్కలంతా? నాకే పని చేస్తలేదు, మీకు మంచిగా పని చేస్తుంది అది. నాడు వింటావా? అది గట్లా అంటే కానీ నువ్వుకే రంది పెట్టుకోకు బిడ్డ. నువ్వుకే దాని గురించి ఎందుకు ఆలోచిస్తాను? నువ్వుకే బాధపడకు. సరే నేను ఏదో ఒకటి పట్టుకొస్తా అంతే. బాబా నేను బయటికి వేస్తా. లోకం పుట్టని ఉన్నది పెరగని ఉన్నది. ఆ తాగుపోతారు ఎందుకంటే పిల్లనిచ్చుడు ఎక్కువ అంటే వాడు శంకర్ గాని చేయి కోసిండట. అబ్బో వాని జోలికి పోవద్దు, వాడిని ఏమన్నా అంటే నా తొడగోసినా దిక్కే లేదు. అయినా వాడేనా ఏమన్నాడు మా దొర కన్నా. మా దొర ఏం చేస్తాడో, తింటాడో లేకుంటే టీవీ చూస్తాడో. అచ్చి దద్దన్న ఏం ఎరగది శిశి లండు. ఉన్నావా అయ్యా? అలా చూడ బాబు సిగ్గవుతుంది. నీకు సిగ్గు కూడా నాదిరా? తింటాను చూడు కుంభాల కుంభాలు, గంజల గంజలు అడగొట్టు. ఈ ఒక్క పనికే ఉన్నావురా, ఏ పనికి లేవు నువ్వు. చిచిచి నీ అసంటో నాకు కడుపున చెడ పుట్టినట్టేరా. ఏమన్నా మనిషివేనారా నువ్వు? దాన్ని దోస్తుగా అనుకున్నా తెలియలేదే. వాడు ఓ పోరిని ప్రేమించబట్టే, వాడిని ఓ పోరి ప్రేమించబట్టే. నువ్వేం చేస్తావు? గడ్డి బిగుతానవరా? ఆ శంకరని బిడ్డ నువ్వన్నా లవ్ చేస్తావరా? అరే నీకు తెలియదు నువ్వు బాబు. నాకేం తెలియదురా? ఒక్క తినుడు ఎరక ఎందుకు పుట్టినవో ఏం కాతో. ఆ గుళ్ళు గోపురాల పంటి తిరిగి కొబ్బరి చిప్పలు ఎరుకొని తిను. అరే నీకు చెప్తే అర్థం కదా బాబు. ఏంటిదిరా? నాకు అర్థం కాంది. నాకు అర్థం కాంది ఏంటిదిరా? నాకుతాడు చూడు, నాకుతాడు. తినతందుకే పుట్టినావు నువ్వు, పుట్టుడే తినతందుకు. ఇంకో ఏ ఊకే కొడతావు. కొట్టినారా నేను ఇప్పుడు? మరి నాకే తెలియదు అంటున్నావురా? నాకన్నా బాగా ఎరకారా నీకు? నాకెందుకు? నాకన్నా బాగా కొట్టాలన్నా వాడిని చీరల్లో విడి చేసినప్పుడు అయ్యో దేవుడా, ఈ కళ్ళు మళ్ళీ ఏమన్నా పోరిని కళ్ళ పెట్టుకుంటాడు దేవుడా. దీనికి ఏమన్నా తెలివి ఉన్నదా? ఎవరితో సంపన నిన్ను? దీనికి ఏమన్నా తెలివి ఉన్నదా? అని ఇంకా అరవింద్ గారిని చూడే, వానికి ఇద్దరు. ఒకటి వాడు ప్రేమిస్తాడు, ఒకతో వాడిని ప్రేమిస్తాంది. వీడు ఎందుకే ఉన్నది? వాడు నల్లగా ఉన్నాడు, ఇంకా వీడు తెల్లగా ఉన్నందుకు 5గురిని ప్రేమించాడు ఇప్పటికీ. అరే నీకు తెలియదు బాబు, నేను కూడా లవ్ చేస్తాను. ఎవరన్నా అరవింద్ గారినా? అరవింద్ అని కాదు. మరి ఎవరను? సౌమ్యను. అగో సౌమ్య అరవింద్ గారిని లవ్ చేస్తాను కాదురా? లేదు వాడిని పవన్ లవ్ చేస్తాంది. మరి అరవింద్ గారు ఎవరైనా లవ్ చేస్తాను? పవన్ లవ్ చేస్తాడు. మరి సౌమ్య పెళ్లికి అరవింద్ గారికి ఇచ్చిన నన్ను తీసుకపోతే కాదురా వాళ్ళ ఇంటికి. పెళ్లి అరవింద్ గారికి అంటే కాదురా. అసలు పెళ్లి ఎవరు చేసుకుంటారా? నేను చేసుకుంటా. నువ్వెట్లా చేసుకుంటావు బాబా? నీ పాపం పాడు చేయ దోస్తు కానీ పెళ్ళాన్ని నువ్వెట్లా పెళ్లి చేసుకుంటావురా? అని నీకు చెప్తే అర్థం కదా బాబు. మళ్ళీ అర్థం కాదు అన్నకురా. నువ్వు సౌమ్యను వాడు చేసుకుంటానే నన్ను నాకు తీసుకోపోతే నువ్వు వీడికి తీసుకొచ్చి అసలు నాకు ఏం అర్థం అవుతలేదు. ఏంది ఎవరైనా చేసినా మంచిదేనా? దోస్తు కానీ పిల్ల సౌమ్య అంటే నీకు అర్థమైతే ఏమన్నా ఏమో నాకు అర్థం కాదు ఉన్నది. తిను 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 ఇంటి చెప్పని చెప్తావు నువ్వు. ప్రతిసారి కొడుతుంది పోతే ఇళ్ళకెళ్ళి ఇంక అందుకే పని చేస్తావు. ఇప్పుడు నిమ్మలమైందా? నీకు కనసాల పడ్డాయా? సంపనుండే నేను. ఏంది ఇది? అరవింద్ గాని సౌమ్యను పావని, సౌమ్యను పావని వస్తుంది. అరవింద్ గారు పావని చెప్తాడు, పావని సౌమ్య చే పావని అరవింద్ గారిని చెప్తుంది, సౌమ్య అరవింద్ గారిని, వీడు సౌమ్యను. నాకు పిచ్చిలేస్తుంది. బాబిడేటు బా అరవింద్. రే ఓ రత్నాకర్ బాబు ఉన్నావే? నమస్తే. నమస్తే. అరవింద్ గారు లేడా? అరవింద్ గారు గిడనుకుంటా. ఇది వానిల్లా? వాని ఇంటికాడ వీళ్ళు అరవింద్ అని. అరే వాడు వాని ఇంటికంటే మీ ఇంటికాడనే ఎక్కువ ఉంటాడు కదా. అత్తడు పొద్దుగా లేవంగానే అత్తడు, ఛాయ్ తాగుతాడు మాదే, 10ంటికి బో తింటాడు, కథం ఊరు బిడవదా తిరగబోతాడు, మళ్ళీ 4ంటికి వస్తాడు, మళ్ళీ తింటాడు. ఇక వాని ఇంటికి పైన తందుకే పోతాడు అంతే. అసలు ఇది వానిల్లా నా ఇల్లా నాకే అర్థం కాదే. అయితే కానీ కొంచెం వాటితో పని పడ్డదే. ఇంటి ముఖాన పోతే లేడు వాడు, వీడికే వచ్చిందని తెలిసింది. ఒకసారి విలువ
వాడు ఇంట్లో ఎందుకున్నాడే మావాడు నువ్వు వాడు కలిసి ఊరి మీద పడి తిరగబోయిల్లు ఇప్పుడే ఎప్పుడో పోయిల్లు. సరే నువ్వు కుర్చీ చేసుకుని కూర్చోరాదు. మా ఇంటి మొక్క నచ్చిన వాడు ఏంది? ఏ పని మీద వచ్చినావు? అసలు ఇది మీ ఇల్లు మీ తమ్ముని ఇల్లే. ఉన్న 2 కుర్చీలలో నువ్వే కూర్చుంటే నేనే వచ్చి తెచ్చుకోలే. అయ్యో 2 ఉన్నాయి పోడుగాను తెలుస్తలేదా? కూర్చో. మాకు కూర్చుంటా నువ్వు లేచినాక కూర్చోనా? చెప్పు ఏం పని మీదకి వచ్చినా? ఇక నీకు తెలియదానే పాల పైసలు ఇస్తావని వచ్చిన. అయ్యో ఎంతనే నీకు ఇచ్చేది? ఎంతైనా పైసలు చిట్టి కట్టుకోవాలి నేను. 900 రూపాయలు వస్తాయి. 900కి ఇంటి మొక్క నచ్చినావా? ఇక వాడకుంటే ఎత్తాను కనుక 4 సార్లు నీ ఇంటికి కూడా వచ్చిన. సరే కానీ బాబు ఈ వాడకు ఏమన్నా వార్డు మెంబర్ వేసే ఆలోచన ఉన్నదా? నీ ప్యానల్నా? ఇప్పుడు నీకు అంటే కోపం వస్తుంది కావచ్చు కానీ మీ తమ్ముడు అని బాగా తిరుగుతాను. వాడికి ఆ కిటికాంతో తిరుగుతాడు కాదే. అరే బాబు వాడు ఎందుకు తిరుగుతాడంటే ఆ కిట్టిగా నెంబడి ఉండి 1 లూసుకులు 1 లూతులు అన్నీ తెలుసుకొని నాకు చెప్పిందంటే మనం ఎట్లా నడవాలి ఏందనేది మనం తెలుసుకోవచ్చు. అందుకే వాడిని వెనక ఉమ్మని చెప్పిన నేనే. ఓ నువ్వు గట్లే అంటావు కానీ వాడు పానలా గుర్తాడు. నీళ్ళు లేని కాడ బొండికి కొత్తాడు. నీకు వాడి సంగతి పూరా తెలియదు. నా తమ్ముడు అట్లా ఏడు కానీ వాంతో వండుకుంటా వాడు ఏం చెప్తాడు ఎట్లా మెదుగుతాడు మనం అనుకుంటా అన్ని గమనిస్తాడు. నువ్వు వాడిని అట్లే నమ్ముకుంటుంచు. నిన్ను ముంచేదాకా తెలియదు వాడు. ఏ గట్ట కాదని వాడు ఏం చేయడు నా కోసం చేస్తాడు కానీ నువ్వు ఎత్తావేవా? ఏతే గెలిచానా మరి నేను. ఇప్పుడు కిట్టిగాడు ఏమైనా వేసిండు ఊరికి? వాడి మీద మొత్తం అగనిష్టే ఉన్నారు జనాలు. అదైతే నిజం. వాడైతే లంగగాడని ఊరంతా అనుకుంటారు. నా మీద సానుభూతి లేదా ఊళ్ళే? ఉన్నదే పోయినసారి ఊరిపోయిన పెట్టి ఈసారి గెలిపేయాలని అందరూ అనుకుంటారు. మరి నేను కూడా వాస్తవానికి నీకే ఓటు ఎత్తు కానీ నీ ప్యానల్లో వార్డు నెంబర్ అంటాను. మరి నేను గట్టకవాడేనా? నేను ఉన్నా కదనే. మరి ఖర్చుకి ఇట్లా అంతా నువ్వే పెట్టుకోవాలి. చల్లుదాం. ఒక నామినేషన్ వేసేస్తాను ఇంకంతే. నామినేషన్ అయ్యి నువ్వు ఎందుకంటే ఈ వాడకు అంతో ఇంతో పేరున్నది అందరికి పాలు పోతావు. అదైతున్నది పేరు సంపాదించుకున్నా. కానీ ఒక డౌట్ ఉన్నది సాగదు. మొన్న మీ మరదలను చూస్తానికి వచ్చినాం కదా, అసలు మీ తమ్మునిగా ఇంకా వేరేటోళ్ళగా చూసేది? మా తమ్ముని కోసమే. అరే అట్లా కాదే మరి మా కొడుకో తీరు చెప్తాడేమే. అర్థమయ్యేటట్టు చెప్పే నువ్వు. సౌమ్య పావని ప్రేమిస్తుందట, పావని సౌమ్యని ప్రేమిస్తుందట. ఇదేంటి ఏమన్నా తెలుస్తలేదే? మావాడు అయితేనే మంచిగా బుద్ధిగా చెప్పు. నీకు ఆడోళ్ళు ప్రేమించుకోండి. అది కాదే ఏమన్నాడే వాడు మంచిగా అన్నాడే. మొగలు అన్నాడు. పావని సౌమ్య అరవింద్ ఇది కాదన్నాడే. అసలు ఏమో అన్నాడే. నాకు ఏం తెలుస్తలేదు. అది మావాడు వచ్చినాక నీకు కొద్దిగా మాట్లాడిస్తా. నా మీద ఖరాబ్ అవుతా నువ్వు చెప్తా అంటే ఏమోనే కానీ అసలు నాకు కూడా తోస్తలేదు. అది వాడు ఏమో అన్నాడు. మంచిగా అన్నాడే మావాడు. నువ్వు తెలుసుకోవే నా మీద తినకు. సరిగ్గా పాల పైసలు తెచ్చిపో. ఎంత? 900. ఇంకో 100 నాకే. అయినా నీకు పెట్టుబడి పెట్టినోడు నేను. ఈ చిట్టి కట్టుకోవాలి. నువ్వు గమ్మతున్నావు. ఒక ఇట్లా కొసిరి ఇస్తానేమో 3 నెలలే ముందుగానే ఇచ్చేందే. ఇక నువ్వు ఎలక్షన్లలో నిలిచినట్టే ఉన్నది, గెలిచినట్టే ఉన్నది. అరే నువ్వు నామినేషన్ వేసినాక పెట్టుబడి పెట్టదు దానే చల్లాలే పైసలు. మరి ఇవి ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు చిట్టి కట్టాలి. ఈ మాట పోతే దొరకది. విన్నావు? సరే మరి నేను పోయేస్తా. పోయిరా. గెలుచుడు కానీ మీ తమ్ముని అయితే కానీ పెట్టుకుంటుండు. వాడు చిట్టి కాంతో తిరిగినప్పుడే నాకు డౌట్ వస్తుంది. కానీ నువ్వు నమ్ముతాను. వాడు నా తమ్ముడు నాకు తెలుసు. నమ్మకం నాకు ఉన్నది. మా ఇంట్లోనే తినబట్టే మా ఇంట్లో పని పెట్టి నాకే సున్నం పెట్టబట్టి నా తమ్ముడానికి వచ్చి కొట్టుకుంటాను. నీ ఇష్టం. నువ్వు నమ్మపో. నేను నిల్చుండే అయితే ఖాయమే. అయితే కానీ వాడు అత్తే చేరారు నా దగ్గర పంపుతా. ఇద్దరిని పంపుతా. ఆ ముచ్చటి ఈ ముచ్చటి 2 అడుగు. ఓకే రైట్ రైట్. ఒకసారి బంగారాన్ని ఫోన్ చేద్దాం. హలో హలో హలో, ఏం తినత్తలేదా? గట్టిగా చెప్పత్తలేదా? అబ్బు సరేగా నేను చెప్తాను. ఏం లేదు బట్టి నువ్వు కూర్చున్నా రీల్స్ చెప్తున్నా. అవునా మరి ఫోన్ చేయలే? ఎప్పుడు నేనే చేయన్నా? అబ్బు సరేగా తిన్నావా? తిన్నా. నువ్వు? తిన్నా. ఏం కూర? చిక్కుడుగా. చిక్కుడుగానా? చిక్కుడుగాయలా మ్యాగీ మసాలా చండినాం అనుకో మస్తు ఉంటుంది తెలుసా? నీకు అట్లనే చేసి పెడుతుంది. అబ్బా అవునా? మీ అన్న ఏం చెప్తాడు? లేడు, బయటికి వెండు. చూసి ఇందాక మాగా. ఏం పని తవ్వ పనులనే తిరుగుడు మనం. కాదే మీ అన్న ఎందుకు నాకు ఫోన్ చేస్తాడు? ఊరికే ఫోన్ చేసుకుంటా చెప్తాడు. ఏంటిదిరా? ఎంత చెప్పిన అర్థం కదా? నేను మళ్ళీ ఎత్తా. ఏంటిదిరా? ఏం చెప్పిన అర్థం కదా?
నాకేం చెప్పినావు నాకేం అర్థం కాలే. నీ కాదురా మా అయ్యకు. మీ అయ్యకి ఎప్పుడు అర్థమైంది కానీ సపరేకుండు. అరే నీకు విషయం చెప్పాలి. నిన్న రాత్రి పవన్ కళలకు వచ్చింది. అరే నువ్వు ఏంద్రా ఎప్పుడు ఏమన్నా నీకు అర్థం కాదారా? వేస్ట్గా ఇదంతా కాదురా. ముందు మనం కెరీర్ మీద ఫోకస్ చేయాలి. ఏదో పని చేసి పైసలు సంపాదించాలి మామ. ఇట్లుంటే బయటనే కాదురా, ఇంట్లో కూడా వీళ్ళు ఇస్తలేరు. అమ్మ ఇంకా పిల్లలని ఇద్దరు ఇయ్యరా మనకు. నీకు ఇయ్యరు, నాకు ఇద్దాం లైన్లు కడతారు చూసినావు కదా. అరే నువ్వు ఆపరా, నా బాధ నాకుంటే నువ్వు కొన్ని మీ మధ్యలో. అరే నేను ఒకటి అడుగుతున్నావు అనద్దు. ఏకి రాసు రాపోయిందో చెప్పు. నో అనద్దు మరి. అది ఒకసారి పవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా. నీ అద్దురా బాబు, నీ పావన్ వాళ్ళ ఇంటికి మొన్ననే వాళ్ళ అన్న జర్రుంటే చంపేసు. వాళ్ళు అన్న ఇప్పుడే వెండి చూసినా. అరే అద్దురా ఆయన బుద్ధురా ప్లీజ్. నేను రానరా పోయి. ఒకసారి చూడు బుద్ధి. నేను రానరా ప్లీజ్ ప్లీజ్ మామ, నేను రాను. ఇప్పుడు జస్ట్ ఫోన్ చేసిన రమ్మన్నాయి పవన్ వాళ్ళ అన్న వేయండి. నేను ఇప్పుడే చూసిన నా కళ్ళతోటే. ఇంతనారా ఫ్రెండ్షిప్ అంటే. పోయినా నీ మీద ఒట్టు, సౌమ్య మీద ఒట్టు, నీ లవ్ మీద ఒట్టు. అరే నువ్వు నా మీద మా అయ్య మీద ఒట్లే నీకు సరిపోతావు ఏమరా? మరిపోయిందా అత్తవారా నీ లవ్ మీద ఒట్టు. సరే నాయన, సరే బాబు నీ ఒట్లకు నడుపా. వస్తాడు నా రాజు ఈ రోజు, రాని వస్తాడు నెల రాజు ఈ రోజు, రాని వస్తాడు నెల రాజు. వచ్చేసా. అరే నువ్వు తెచ్చినవరా ఎదవా? పో నువ్వు ఫస్ట్ పోయిడికెళ్ళి. నిన్ను చూడాలనిపించింది అందుకని వచ్చిన. వీటికి ఎంత తక్కువ లేదు, నువ్వు ఫస్ట్. మీ అన్నాడు పోతాను కానీ చూసినా కానీ ఏం టెన్షన్ పడకు. వాడు అటు పోతాడు వెనకనే వస్తాడు మళ్ళా. ఇప్పుడు ఏదో నువ్వు మాట్లాడతావు మాట్లాడవా? మాట్లాడా పోన్నాడు పో. అగా నేను నీకోసం వచ్చిన. అయితే ఏంది పో, ఎక్కడ కలుద్దాం పోనాడు. నిజం కలుద్దామా? నిజమే పో. అయ్యా ఇగిలిచ్చాను నిజం. సరే కలుద్దాం. అర్థం కానీ మా బావని అడిగినా చెప్పు. కాదు వచ్చేటప్పుడు స్వామిని కూడా తీసుకురా కొంచెం ప్లీజ్. తీసుకొస్తారా బాబా? మర్చిపోకు. సరే పో. వీడు చేసిన గడప నేనంటే సాయం తీసుకురా అంటుంది. ఇవ్వాలి ఇద్దరిని. ఎందుకమ్మా నీ అంటే అంత కోపం నీకు? కాదు బిడ్డ, నువ్వంటే నాకు ఇష్టం ఎందుకు ఉండదు? కన్న బిడ్డ ఇష్టం ఉండదా? నీ మీద నాకేం కోపం? అద్దంటే అరవింద్ గారిని బట్టి పురంబో గారిని ప్రేమిస్తేవి, వాడే కావాలని పడితే వానికి పని లేదు పాటలేదు, ఏమైనా తెల్లారితే రోడ్లు పట్టుకొని తిరుగుతాడు వాడు. మంచిగా బంగారం బతికే సాగతయ్యకితే మంచిగా బతుకుతుంది ఆయన తెలివి కల్లడు. నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. నీకేం తక్కువ చేసిండ? నిన్ను బంగారం ఆదుకున్న చిన్నప్పుడు కంచెలు నువ్వేది కావాలని కొనిస్తాను డాడీ నీకు. సరే ఇప్పుడు ఎందుకు బాధపడతాను అంతగానో? నువ్వు ఎట్లా జరిగేవంతుంటే అట్లా జరుగుతుంది. నీకు తలరాత ఎట్లా రాసిన్నదో అట్లా జరుగుతుంది. చేసిందో చేసి ఇప్పుడు బాధపడితే ఏమవుతుంది? అమ్మయ్యా కొన్ని మంచి లేపే. ఎటు పోయినావు? కమలాపూర్ పోయి వచ్చిన. ఏంది బిడ్డనే అన్నావా? ఏంది మళ్ళీ ముఖం మర్చుకొని కూర్చున్నది మరి? నేను ఎందుకంట? నేనేమన్నా ఏంది బిడ్డ ఏమన్నా ఉన్నదా మీ అమ్మ మళ్ళా? మరి ఎందుకు బిడ్డ పొద్దు నుంచి ముఖం మర్చుకొని కూర్చుంటాను నువ్వు? బాబా ఏంది బిడ్డ నువ్వు ముఖం మార్చుకొని కూర్చున్నా పాన నిమ్మలా ఉంటుందా బిడ్డ? ఇంట్లో ఎప్పటికీ నువ్వు కిలకిల నవ్వుకుంటూ ఉండేదానివి. అసలు నువ్వు పొద్దు నుంచి ముఖం ఎందుకు మారుతావు అర్థమవుతలేదు బిడ్డ నాకు. సౌమ్య చెప్పిట ఏంది నీ మనసులో ఏమో దాచుకుంటావా బిడ్డ? అదేం లేదు నాన్న, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంది బిడ్డ? చెప్తాను తర్వాత. నీకు నచ్చిందే చేయబడితే, నీకు ఇష్టమైనది చేయబడితే ఇంకెందుకు రందుకుంటావు బిడ్డ నువ్వు? పావని బయటికి రమ్మని ఫోన్ చేసింది. సరే జాగ్రత్త పోయిరా మరి. పైలం చేయికొచ్చి కాల పడగలనే గాడిది. అబ్బో వాడు మెడగొయ్యాలనిది. నీకు నోరు ఒకటి ఉండదారా?
మనం గిట్ సైడ్ కూర్చుందాం. నువ్వు అటు సైడ్ కూర్చో. అబ్బా ఏమైంది సౌమ్య, ఎందుకు డల్గా ఉన్నావు? పొద్దున్న నుంచి చూస్తున్నా డల్గానే ఉన్నావు. ఫోన్ కూడా వేయలేదు ఎందుకు ఈరోజు? మా నాన్న మస్తు బాధపడుతుండను. నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? రోజు రోజుకు ఆ నమ్మకం పెరిగిపోతుంది. నువ్వు రేపే వచ్చి మా నాన్నతో మాట్లాడు. రేపే అంటే కష్టం సౌమ్య. అబ్బాయి కష్టమేందనంత నువ్వు ఈ కనీసం జాబ్ చూసుకుంటలేవు, ఇటు వచ్చి మాట్లాడతలేవు, మధ్యలో అరవింద్ నిరికిచ్చినావు, కథం పక్క జరిగినావు. సరే సౌమ్య చూద్దాంలే. చూద్దాంలే కాదు, నువ్వు ఎప్పుడు ఇట్లనే అంటున్నావు, చూద్దాం చూద్దాం అనుకుంటా. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసినావు. సరే మాట్లాడతలే. నువ్వు ఎప్పుడు ఇట్లనే మాట్లాడతా అంటున్నావు కానీ వచ్చేది లేదు, మాట్లాడేది లేదు. నువ్వు ఇట్లనే చేస్తే నేను మా నాన్న చూసిన సంబంధం చేసుకుంటా. ఏంది అరవింద్ చేసుకుంటావా? అరవింద్ నేను కాదు, వేరే సంబంధం. స్వామి ఎందుకు ఇట్లా అంటున్నావు స్వామి? నేను వచ్చి మాట్లాడుతా అంటున్నా కదా. వచ్చి ఈ కేడు పొంగటోలు పోనా ఇనిషియల్ గడువు. సరే మాట్లాడుతున్నా కదా సౌమ్య, ఇప్పటికైనా నవ్వచ్చు కదా. కొంచెం నవ్వు సౌమ్య. చూస్తా కదా. అయ్యో మాట్లాడతా అమ్మా తల్లి. వాటర్ బాగున్నాయి. నేను నూక్కరాల్లా, నువ్వు చేసే పనులు అట్లున్నాయి. వెదర్ బాగుంది ఈరోజు, గాలి కూడా మస్తు వస్తుంది. కాదు ఇంటికైతే గంతగానం భయపడ్డాం. లేకపోతే నువ్వు మొన్న చేసిన రచన తక్కువనే ఏమన్నా? ఇప్పుడు అట్లా కాదు, మీ అన్నని కంట్రోల్ పెట్టుకున్నా. చిటికెత్తి ఆడదని చెప్పినట్టు ఆడతాను మీ అన్న. వీటికేం తక్కువ లేదు, పనికొచ్చే కథ ఒక్కటి ఉండదు మన దగ్గర. మీ అన్న ఏం పని చెప్తాడే చెప్పు. ఇప్పుడు నీ పనితో నాకు అవసరం, మా అన్న పనితో కాదు కదా. అంటే మీ అన్న గంగలు పోయినా మంచిదే. వానుకో ఎవరో పిల్లమో అత్త వాడు చూసుకుంటాడు, నీకు అవసరమా? సరేలే, నీకోసం కవిత రాసింది. చెప్పనా? చెప్పు. నవ్వద్దు మరి. మంచిగుంటే ఎందుకు నవ్వుతారా? చెప్తాను. పావని పావని నేనే నీ బావని, నువ్వు ఒప్పుకుంటే అయిపోతా నీ ప్రాణాన్ని, నువ్వు వద్దంటే అయిపోతా శివాన్ని, మన ప్రేమ కడ్డొస్తే మీ అన్న చావని. అన్నేం చేసిండు? మీ అన్నేం చేయలే, ఒప్పుకోకపోతే అని ఒప్పుకుంటాడు. ఎట్లా కాదు, కవితని ఎందుకంటారు? పావని అనొచ్చు కదా. పులిహోర కలుపుతున్నా పడ్డంత నోడని పులిహోర కలుపుతారా? అంటే పడదాన్ని కలుపుతున్నావు అన్నట్టు. వాడు వెళ్తాడు. వీడు ఎందుకు ఎత్తాడు? ఇవ్వడానికి ఎత్తాడు కావచ్చు. జాబ్ తెచ్చుకోకపోతే నీ పరిస్థితి అంతే. నువ్వు తలకు జాబ్ అన్నావు అనుకో.